ఇప్పుడు రాబోట్ అన్న తిరిగి వస్తారా? వాళ్ళు ముగ్గురు ఒకటైతే ఒకటైతే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్స్ గాయస్ డెమో వీడియో అయితే చూశారు కదా. అలా అయితే మీ వీడియోని అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. మీ ఫొటోస్తో ఆ వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలని అయితే ఫుల్ డీటెయిల్గా అయితే వీడియోలో 2 minutes అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా అంటే చాలా ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ముందుగా మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ చాలా అయితే చేస్తుంటాను. మీరైతే ఆ వీడియోస్ అయితే మీ ఫొటోస్ ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ముందుగా అయితే మన దగ్గర అయితే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అలర్ట్ మోషన్ అప్లికేషన్ అనేది మనకైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూసిన డెమో వీడియో లింక్ అయితే మనకైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ ఈ టెంప్లెట్ ప్రీసెట్ అనేది అయితే మీకైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో డెమో వీడియో చూశారు కదా, ఆ డెమో వీడియో ప్రీసెట్ అనేది అయితే మీకైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసుకుంటే అలర్ట్ మోషన్లోకి ఎక్స్పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ చేసుకున్నాక మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మీరు చేసుకున్నారు కదా, ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత అయితే మీకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా అయితే మీ ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరైతే ఇట్లా సైడ్కి అయితే స్క్రోల్ చేసుకున్నారు. సైడ్ స్క్రోల్ చేసుకోగానే మీకైతే వీడియో అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రూప్స్ అని ఉన్నాయి కదా, ఈ గ్రూప్స్లో మొత్తం ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది అంతే ఫ్రెండ్స్. సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోతుంది. ఇక్కడ ముందుగా అయితే మనమైతే ఫస్ట్ అయితే చెప్తాను చూడండి. ఇక్కడ గ్రూప్ అని ఉంది కదా, గ్రూప్ పైన అయితే ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్ ఉంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసుకొని ఫ్రెండ్స్. ట్యాప్ చేసుకోగానే మనకైతే ఇలా అయితే వస్తుంది. సైడ్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఫోటో కనపడుతుంది. ఇక్కడ ఫోటో కనపడుతుంది కదా, ఫోటో పైన అయితే ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఉంది కదా, కలర్ అండ్ ఫిల్ ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టార్ మార్క్ కనపడుతుంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసుకొని మీకు ఏ ఫోటో కావాలో గ్యాలరీ అయితే మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో అయితే మీరైతే దానిపైన ట్యాప్ చేసుకొని పైన ప్లస్ మార్క్ అయితే ట్యాప్ చేసుకోగానే మనకైతే ఫోటో అయితే యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వస్తుంది. మనకు స్క్రోల్ చేసుకుంటే కిందకైతే స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే ఫోటో అయితే యాడ్ అయిపోయింది. సెకండ్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని సేమ్ అలానే ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని పక్కకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఆ ఫోటో పైన అయితే ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళి ఇక్కడ స్టార్ మార్క్ అయితే ట్యాప్ చేసుకొని ఇక్కడైతే మీకు కావాల్సిన ఫోటో అయితే సుధీర్ సార్ ఫోటో అయితే పెట్టి యాడ్ చేశాను. ఇక్కడ మీకైతే ఇలా వచ్చినప్పుడు అయితే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఇక్కడ 19 అయితే మనతో 0 అయితే చేసుకోగలం. మనకైతే ఫోటో అయితే స్ట్రైట్గా అయితే వస్తుంది. మీరైతే ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక అయితే మనకైతే ఫోటో అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఇలానే థర్డ్ గ్రూప్ ఫోటో కూడా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సైడ్ స్క్రోల్ చేసుకొని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి స్టార్ పైన ట్యాప్ చేసుకొని ఇదైతే ఫోటో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీగా ఇలా అయితే ఎడిట్ అయితే అయిపోతుంది. ఇలా అయితే మీరైతే ఫోటో యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని మీకు ఎలా కావాలో అయితే అలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ 3 ఫొటోస్ అయితే యాడ్ అయితే అయిపోయాయి. 3 ఫొటోస్ అయితే యాడ్ అయిపోయాయి. మీరైతే దీని కొంచెం సైజ్ అయితే తగ్గించుకోండి, చాలా బాగా వస్తుంది ఫోటో అయితే. ఇక్కడ ఈ ఫొటోస్ కూడా ఇలానే సేమ్ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ పైన ట్యాప్ చేసుకొని గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అక్కడైతే మీకు ఏ ఫొటోస్ కావాలో ఆ ఫొటోస్ అయితే ట్యాప్ చేసుకొని ప్లస్ పైన అయితే ట్యాప్ చేసుకొని ఇలా అయితే ఫొటోస్ అన్నీ అయితే మొత్తం అయితే మీరైతే యాడ్ చేసుకోగానే మొత్తం ఫొటోస్ అయితే చేంజ్ అయిపోతాయి. మీరు అలానే మొత్తం వీడియో అయితే ఎడిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకొని రీప్లేస్మెంట్ పెట్టుకున్నాక పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనపడుతుంది, దానిపైన అయితే ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్. జై